ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ, ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. దేవుని కృప వల్ల రాత్రికాలం అంతా ఆయన కాపుదల కృప మనకు అనుగ్రహించబడి ఇలా ఉదయాన్నే లేచి ఆయనకు ప్రార్థన చేయడానికి దేవుడు మనకిచ్చిన ఈ కృపకై దేవుడికి మనం ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగానే ఉండాలి. ఆమేన్. ఈ ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట మొదటి రాజులు 3వ అధ్యాయము 12వ వచనము. బుద్ధి వివేకము గల హృదయము నీకు ఇచ్చుచున్నాను. ఆమేన్. ఈ ఉదయకాలం దేవుడు మాట్లాడుతున్నారు. బుద్ధి వివేకము గల హృదయం నీకు ఇచ్చుచున్నాను. ఎలాంటి హృదయం మనకు కావాలంటే బుద్ధి వివేకము గల హృదయం కావాలి. ఇలాంటి హృదయం మనకు కలిగితే ఏది మంచిదో ఏది చెడుదో దేవుడు మనకి తెలివిని జ్ఞానాన్ని అనుగ్రహించగలుగుతారు. ఈ బుద్ధి వివేకం గల హృదయం మనకుంటే మనం ఎలా నడవాలి, ఎలా నడుచుకోవాలి, దేవుడికి ఇష్టమైనది ఏంటి, మనం ఎలాంటి పరిస్థితులు గుండా ప్రయాణిస్తున్నామో దాని నుంచి ఎలా మనం తప్పించుకోవాలి, దేవుడికి ఇష్టమైన భక్తి మనం ఎలా చేయాలి, నిజమైన రాజ్యంలో మనం ఎలా చేరాలి అనే అవగాహన అనేది మనకు కలుగుతుంది. ఈ బుద్ధి వివేకం గలగా సొలొమోను గారు అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు? దేవుణ్ణి, నాకు జ్ఞానమును అనుగ్రహించము అని. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమైంది. దేవుడిలా సాక్షాత్ సెలవిస్తున్నారు. దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించమని నీవు అడిగితివి. ఆమెన్. వివేకం ఎందుకు కావాలండి? న్యాయాన్ని గ్రహించడానికి వివేకం అనేది చాలా అవసరము. అలాంటి వివేకము దేవుడు మనకి అనుగ్రహించును కాక. అలాంటి వివేకం మనకుంటే న్యాయములను గ్రహించుటకు వివేకం చాలా కూడా అవసరము. నీవు ఇలాగ అడుగునందున నీ మనవిని ఆలకించుచున్నాను. దేవుడిని మనము అడిగేదానిని బట్టి దేవుడు మన మనవిని అంగీకరిస్తారు, ఆలకిస్తారు. ఇక్కడ సొలొమోను గారు అడిగిన మనవిని దేవుడు ఏం చేశారంట? ఆలకించారు. ఆ మనవి దేవుడికి అంగీకారంగా ఉన్నది. అందుకని దేవుడు బుద్ధి వివేకములు గల హృదయం నీకు ఇచ్చుచున్నాను అని మాట్లాడుతున్నారు. హల్లెలూయా. పూర్వీకులలో నీ వంటి వాడు ఒక్కడను లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒక్కడను ఉండడు. అంతకు ముందు కూడా సొలొమోను గారి వంటి వారు ఎవ్వరూ లేరు, తర్వాత తరంలో కూడా ఎవరు ఉండరంటండి. ఎంత జ్ఞానోచితమైన మరి కోరికను దేవుడి ఎదుట ఆయన ఉంచుతున్నారంటే, బుద్ధి వివేకం గల హృదయంను మీరు అనుగ్రహించండి అని అడుగుతున్నారు. అతను ఎదుటి వారిని ప్రాణాన్ని అడగడం లేదు, ఆస్తిని అడగడం లేదు, ఆయుష్ని అడగడం లేదు. కానీ మనం బుద్ధి ఉంటే ఈ లోకంలోనూ ఎలా భక్తి చేయాలి, పరలోక రాజ్యంలోనికి చేరడానికి మార్గం ఏంటనేది మనకు తెలుస్తుంది. మన తోటి వారితో ఎలా మసులుకోవాలి, మనకు దేవుడు అనుగ్రహించిన ఈ జీవితాన్ని ఎలా సరైన పద్ధతిలో మరి దానిని తీసుకురావాలి, మన కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి, బంధువుల్ని ఎలా మరి మనం సరైన మార్గంలో పెట్టుకోవాలి, మనం పనిచేస్తున్న చోట మనం ఎలా నడుచుకోవాలి, వీటన్నిటికీ కూడా ఒక మనుషుడిగా మనకు కావాల్సింది ఏంటంటే బుద్ధి వివేకం కావాలి. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు ఎన్నెన్నో చోట్లకు నువ్వు తిరుగుతూ ఉంటావు, ఎన్నో పనుల మీద నువ్వు తిరుగుతూ ఉంటావు. వాటన్నిటినీ నువ్వు చక్కబెట్టుకుని రావాలంటే నీకు కావాల్సింది ఏంటంటే బుద్ధి వివేచన. ఈ ఉదయకాలం దేవుడు సెలవిస్తున్నారు. ఆ బుద్ధి వివేచన దేవుడు నీకు అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నారు. నువ్వు అడిగేది ఏదైనా సూటిగా సరైనది దేవుడు నువ్వు అడుగుతూ ఉంటే దేవుడు తప్పకుండా నీ కోరికను తీరుస్తారు. నువ్వు అడిగే కోరిక దేవుడికి అనుకూలమైనదై ఉండాలి, అది మంచిదై ఉండాలి. దేవుడు తప్పకుండా మన కోరికను సిద్ధింపచేస్తారు. అడిగే దాంట్లో కూడా మనము దేవుడికి ఇష్టమైనది అడిగేవారిగా ఉందాము. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా, మీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మీ దయని బట్టి మీ కృపను బట్టి నైనా ఈ ఉదయకాలం నేను మీరు మాట్లాడుతున్నారు. బుద్ధి వివేకములు గల హృదయములను నీకు ఇచ్చేదను అని. నిజమే తండ్రి, బుద్ధి వివేకం గల హృదయము మాకు మీరు అనుగ్రహిస్తే మేము తప్పకుండానైనా మీ రాజ్యంలో చేరే భక్తిని మేము చేయగలుగుతాం. ప్రభువా, మీకు స్తోత్రాలయ్యా. ఈ లోకంలో ఉన్నంతసేపునైనా న్యాయము జరిగించినట్లు మేము బుద్ధి వివేకం కలిగి ఉంటేనైనా ఎవరికి ఏ హాని మేము చేయకుండా దేవాస్తోత్రం అందరి పట్ల మంచిని మేము కలిగి ఉండినట్లునైనా ఈ బుద్ధి వివేకమునైనా మాకు దేవాస్తోత్రం సహకరిస్తుంది తండ్రి. అలాంటి బుద్ధి వివేకమునైనా మీరు అనుగ్రహించండి. మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలం ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ప్రార్థనని నైనా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరూ కూడా నైనా
బుద్ధి వివేకం కలిగినైనా మిమ్మల్ని ఏది అడగాలోనైనా మీకు అనుకూలంగా అడుగునట్లు కూడా మీరు సహాయం చేయండి. జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి ఒక్కరికి కాపుదల కృప అనుగ్రహించండి తండ్రి. చాలామంది బలహీనలుగా ఉన్నారు తండ్రి. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని బలమును దయచేయండి ప్రభా. మీకు స్తోత్రాలు. మీ బలముని ఎరిగి ప్రతి ఒక్కరూ మీ బలము తట్టు తిరిగినట్లు కూడా మీరే సహాయం చేయండి. మీకే వందనాలు 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 వందనాలు. స్తోత్రములు 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 చెల్లించుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలు ప్రభా. ఎగ్జామ్స్ రాస్తున్న ఇంటర్మీడియట్ బిడ్డలు, 10th క్లాస్ బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. చదివినది గుర్తుండడానికి మీరు సహాయం చేయండి. ఎగ్జామ్ హాల్లో ఎటువంటి భయానికి నేను వారి ఒత్తిడి కాకుండానట్లు మీరు సహాయం చేయండి. నైనా స్తోత్రం చెల్లించుకుంటున్నాం. చదువుతున్న ప్రతి ఒక్కరికి మీ జ్ఞానాన్ని మీరు అనుగ్రహించండి అయ్యా. మీ వద్దనైనా జ్ఞానము గుప్త నిధులుగా ఉన్నది కదా ప్రభా. చదువుతున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని మీ జ్ఞానంతో నింపండి ప్రభా. చదువులైన వారికి తగిన కాలమంది ఉద్యోగాలు రావడానికి కూడా మీరు సహాయం చేయండి. యవన బిడ్డల పట్ల అద్భుతమైన కార్యాలు జరిగించండి. వివాహ విషయంలో కార్యములను జరిగించండి అయ్యా. గర్భఫలం విషయంలో కృప చూపించండి నాయన. బిడ్డలను పెంచుకోవడంలో మీ తెలివిని జ్ఞానాన్ని అనుగ్రహించండి. స్కూల్కి వెళ్తున్న బిడ్డలకి కాపుదల కృప అనుగ్రహించండి. మీకు వందనాలు. రాకపాకలు మీరు తోడుగా ఉండండి తండ్రి. ఎండ తీవ్రతనైనా ఏ బిడ్డలకి తగలకుండానట్లునైనా మీరు కంచి వేయండి. మీ కవచాన్ని బిడ్డల చుట్టూనైనా ఉంచండి ప్రభా. మీ భద్రతలో ప్రతి బిడ్డ ఎదుగునట్లు మీరు సహాయం చేయండి నాయన. చేతి పని వారిని జ్ఞాపకం చేసుకోండి. వ్యవసాయం జ్ఞాపకం చేసుకోండి. వ్యాపారాలను జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగస్తులను జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరికి కావాల్సిన కాపుదల కృప మీరు అనుగ్రహించండి తండ్రి. మీకు స్తోత్రాలు, మీకు స్తోత్రాలు అయ్యా. ఎటువంటి విష జంతువుల వల్ల ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరే సహాయం చేయండి. ప్రతి ఒక్కరికి కంచివేయండి అయ్యా. మీరు ఎదుగునట్లు మీరు సహాయం చేయండి. మీకు లెక్కలేనని వందనాలు వందనాలు వందనాలు. స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. విదేశాల్లో ఉన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకుని కాపుదల కృప అనుగ్రహించండి. విదేశీ ప్రయాణాల్లో ఉన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. విదేశాలకు వెళ్ళాలని ఆశపడుతున్న వారి మార్గాలను మీరు సరళం చేయండి తండ్రి. మీకు వందనాలు వందనాలు వందనాలు. స్తోత్రాలు అయ్యా. చండి బిడ్డలని బాలంతల్ని జ్ఞాపకం చేసుకుని కాపుదల కృప అనుగ్రహించండి అయ్యా. ప్రతి ఒక్కరి పట్ల అద్భుతమైన కార్యములను మీరు జరిగించండి. ప్రతి ఒక్కరు మీ యందు భయభక్తులతో జీవించినట్లు మీరు సహాయం చేయండి. తగిన బుద్ధిని జ్ఞానాన్ని మీరు మాకు అనుగ్రహించండి అయ్యా. బుద్ధి వివేచన కలిగిన హృదయములను మీరు మాకు దయచేయండి. మీకే వందనములు 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 వందనములు. స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలు. మేమందరం మీ యందు భయభక్తులతో జీవించినట్లు మీరు సహాయం చేయండి. అప్పులతో బాధపడుతున్న వారు ఎందరో ఉన్నారు. అటు వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇదిగో నేను నిన్ను అప్పిచ్చేవారుగా చేస్తానని మీరు మాట్లాడుతున్నారు కదా తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు. అటు వారిని జ్ఞాపకం చేసుకుని అప్పులతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని విడుదల దయచేయండి తండ్రి. మీకు స్తోత్రాలు స్తోత్రములు వందనములు 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 చెల్లించుకుంటున్నామయ్యా. అద్భుతమైన కార్యములను జరిగించుదామా. మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలం ఎవరైతే దేవా దేని కొరకైతే మొరపెడుతున్నారో ఆ మొరను ఆలకించండి. విడుదల దయచేయండి ప్రభా. ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరిపించుకున్న బిడ్డల పట్ల మీరు చూపించిన కృపకై మీకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలు తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా మీకే స్తుతి మీకే స్తుతి మీకే స్తుతి. మీకు వందనాలు. ఈరోజు ప్రయాణాలు చేస్తున్న ప్రతి ప్రయాణాన్ని జ్ఞాపకం చేసుకోండి. నీ రాకపోకలు ఏంది యెహోవా నిన్ను కాపాడును అనే వాగ్దానం ప్రతి ఒక్కరి పట్లనైనా మీరు నెరవేర్పులకు తీసుకురండి అయ్యా. ఎక్కడ చూసినా భయంకరమైన వార్తలు మేము వింటున్నాం తండ్రి. ఎవరికి కూడా దేవా స్తోత్రం స్తోత్రం యాక్సిడెంట్లు అనేవి జరగకుండా ప్రతి ఒక్కరూ బాధ్యత కలిగిన వారి ప్రయాణాలు కొనసాగించినట్లు కూడా మీరే సహాయం చేయండి. ప్రతి ఒక్కరి పట్ల అద్భుతమైన కృపను మీరు అనుగ్రహించండి అయ్యా. దేవా స్తోత్రం స్తోత్రం. ప్రతి ఒక్కరికి దీర్ఘాయువును దయచేయండి తండ్రి. మీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరు మీ యందు భయభక్తులతో జీవిస్తూ వారి జీవితాంతమునైనా దేవాస్తోత్రం ఏ లోపము లేకుండా జీవించినట్లు మీకు ఇష్టమైన బిడ్డలుగా మేము అందరం ఉండినట్లు మీరే సహాయం చేస్తారని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభువుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనములండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఇలా ప్రతి ఉదయం నిద్ర లేవగానే దేవుని కొరకు దేవుని వాక్యము కొరకు మనం కనిపెట్టుకుని ఉంటూ ప్రార్థనలో ఏకీభవించడం అనేది చాలా మంచి పని. ఏది మంచిది అంటే దేవుణ్ణి స్తుతించడం మాత్రమే మంచిది. కాబట్టి ఈ మంచి పనిలో పాలు పొందుకున్న మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థనలో పూర్తిగా ఏకీభవించండి. వాక్యం పూర్తిగా వినండి. దైవ ఆశీస్సులు మీరందరూ కూడా పొందుకోవాలని, మీ కుటుంబాలన్నీ కూడా దేవుని దయలో మనుషుల దయలో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ వందనములు. గాడ్ బ్లెస్ యు ఆల్.